ఈ వీడియో ఫుల్ గా చూస్తే మీ డైట్ ప్లాన్ మీరే ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటారు. వీళ్ళని వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఒకసారి వీడియో కంటిన్యూ చేసే ముందు మన పేజ్ అయితే ఫాలో చేయడం మర్చిపోద్దు. జనరల్ గా మన డైట్ ఎప్పుడు క్యాలరీ ఇంటేక్ మీద డిపెండ్ అవుతుంది. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా ఎక్కువ తింటే వెయిట్ గెయిన్ అవుతారు, తక్కువ తింటే వెయిట్ లాస్ అవుతారు. ఫస్ట్ స్టెప్ క్యాలరీస్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి. జస్ట్ సింపుల్ రూల్, మీ బాడీ వెయిట్ ని మల్టిప్లై బై 30 చేయండి. అవే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్. అండ్ మీ ఫ్యాట్ లాస్ అవుదాం అనుకుంటే మీ బాడీ వెయిట్ ని ఇంటూ 25 చేసి ఆ క్యాలరీస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ వెయిట్ 80 kgs అనుకోండి. సో 80 into 25 2000 క్యాలరీస్. సో పర్ డే కి 2000 క్యాలరీస్ ఉండాలి ఫ్యాట్ లాస్ కి. అండ్ నెక్స్ట్ స్టెప్ సెట్ యువర్ ప్రోటీన్ గోల్. మన మజిల్ గ్రోత్ అండ్ రికవరీ హెల్ప్ అవుతుంది. 1.7 to 2 గ్రామ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోండి. ఎగ్జాంపుల్ మీరు 80 kgs అయితే 130 to 160 ప్రోటీన్ పర్ డే ఉండేలా చూడండి. అండ్ నెక్స్ట్ హెల్దీ ఫ్యాట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అదే మన హార్మోన్ కి సపోర్ట్ ఇస్తుంది. 0.8 to 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 80 kgs అనుకుంటే 70 to 80 గ్రామ్ ఫ్యాట్స్ పర్ డే ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ క్యాలరీస్ ని కార్బ్స్ తో ఫిల్ చేయండి. అదే మీ ఎనర్జీకి పర్ఫార్మెన్స్ కి మంచి బూస్ట్ ఇస్తుంది. అండ్ మ్యాండేటరీ ఇవి ఫైబర్ ప్లస్ వాటర్. 3 to 5 సర్వింగ్స్ వెజిటబుల్స్ ఉండాలి. అండ్ 4 to 5 లీటర్స్ వాటర్ అయితే పక్కగా మ్యాండేటరీగా చూసుకోవాలి. సో ఫైనల్ గా మంచి మీల్ ప్లాన్ అయితే క్రియేట్ చేసుకోండి. 4 to 6 మీల్స్ గా డివైడ్ చేయండి. ఎవ్రీ మీల్ లో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. మన క్యాలరీ టార్గెట్ కి స్టిక్ అయితే అదే చాలు. మనకి ఎవరికి మ్యాజిక్ డైట్ ఏం అవసరం లేదు. జస్ట్ పర్ఫెక్ట్ క్యాలరీ ఇంటేక్ అండ్ డిసిప్లిన్ ఉంటే చాలు. అదే సరిపోతుంది.